బయట నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది, చూసుకోండి. చూడడానికి చాలా చిన్న రంధ్రం, కానీ ఎంతటి వాళ్ళైనా ఈ రంధ్రం నుంచి బయటికి రావాల్సిందే. వైజాగ్ నుంచి భద్రాచలం వెళ్లే దారిలో ఈ యొక్క బిత్త శివాలయం వెనకతలో ఉన్న రహస్యం ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? అసలు ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్న భక్తులంతా ఎందుకు ఈ హోల్లో పడి బయటకు వస్తున్నారు, అసలు ఎందుకు ఇలా రావాలి అని మీకు ఎవరికైనా తెలుసా? వస్తే ఏమవుతుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హోల్లో పడి వెళ్తే నిజంగా పాపాలు పోతాయా? అసలు మా గ్రూప్లో ఎవరు ఎందులో ఇరుక్కుపోయారో చూస్తే మీరే షాక్ అవుతారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు ఇటువంటి వింత గుడుల కోసం మా ప్రయాణం వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెట్టాం. తెల్లవారి 5 గంటలకు మొదలైన మేము రాజమండ్రి వెళ్ళేంత వరకు చాలా ప్రశాంతంగానే కొనసాగింది. కానీ రాజమండ్రిలో ఉదయం 10 గంటలకి బోట్ ఎక్కాక సీన్ మొత్తం మారిపోయింది. ఈ బోట్లో జరిగిన ఈ 8 గంటల ప్రయాణం మా లైఫ్లోనే ఒక మెమరబుల్గా మిగిలిపోతుంది. అక్కడ కేవలం మా ఒక్క ఫ్యామిలీయే కాదు, ఆ బోట్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ కింద మారిపోయారు. ఈ 7 గంటల ప్రయాణం అసలు ఈ బోట్లో ఎలా గడుస్తుంది అనుకున్న నాకు వెళ్తున్న కొద్దీ చాలా ఆనందం అనిపించింది. అసలు పరిచయమే లేని ప్రయాణికులందరూ ఒకటైపోయారు. ఒక పక్క గోదావరి అందాలు, మరో పక్క కొత్త సినిమా పాటలు, పాత పాటలతో కలిపి ఒక మంచి మెలోడీ డాన్సెస్. అసలు ఈ యొక్క ప్రయాణం ఎలా జరిగింది, అసలు ఈ 7 గంటల్లో మేము ఏం చేసాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. మనీష్ బాబు నీ పేరు? ఓకే, ఏ క్లాస్? ఓకే, పెళ్ళి అయిందా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. నాన్నకు ప్రేమతో అంకితం. ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు? టీ షర్ట్ ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. సార్ మీరే ఇచ్చారు మేడం గారు, తీసుకొచ్చారు. ఇలా సారు నిజంగా ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి సార్. చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు. సార్ పేరు చిన్నారావు. ఎక్కడికి సార్? చూడండి. ఓకే, ఎంతమంది సార్ మీ బ్యాచ్ వచ్చారు? 11 మంది. మేరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు, ఎందుకంటే మీరు చేసే వ్యాపారం అంటే ఎలా చేతుల్లోనే వండుకున్నారు. ఓకే ఓకే సారు, మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆనందంలో సదా ఉండాలనుండే. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాకు దక్కిన ఈ అనుభూతి చాలా విలువైనది. పాపికొండలు చూసిన తర్వాత మా ప్రయాణం మళ్ళీ భద్రాచలానికి బస్సులో స్టార్ట్ అయింది. భద్రాచలం వెళ్ళాక ఆ స్వామివారి దర్శనంలో మాకు అర్థమైంది మన సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే మన చరిత్ర అంటే ఏంటి అనేది ఇక్కడికి వచ్చాకే మనకు అర్థమైంది. ఇంకా మీలో ఎవరైనా భద్రాచలం వెళ్ళకపోతే ఒక్కసారి ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళండి, అప్పుడు మీకే అర్థమవుతుంది మన చరిత్ర అంటే ఏంటో. చూసారు కదా, ఇలాంటి వీడియోస్ మరైనా చూడాలనుకుంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఇలాంటి మందికి షేర్ చేసి ఈ అనుభూతిని చాలామందికి పంచండి.